హలో ఫ్రెండ్స్, స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ ఈరోజు 30కి అయితే రిలీజ్ అయిపోయింది మూవీ. నేను మ్యాట్నీకి వెళ్తున్నా. నేను స్పైడర్ మ్యాన్ మూవీకి. ఓకే, ఈజ్ దాన్ 3D చష్మాలాగా దేకిన పడగా ఈ 3Dలో ఉన్నది. ఓకే, ఇట్స్ ఆల్ ఫేవరెట్ మూవీ. అందరికి బాగా నచ్చిన మూవీ స్పైడర్ మ్యాన్. ఎప్పటి నుంచో అందరికి బాగా ఇష్టమే. సో నాకు కూడా ఇష్టమే. నేను దాదాపు ఇప్పటిదాకా దాన్ని ఎన్ని సిరీస్లు వచ్చినాయి అన్ని సిరీస్లు చూసిన. సో ఐఎమ్ గోయింగ్ టు వాచ్ ద స్పైడర్ మ్యాన్ మూవీ. ఓకే ఫ్రెండ్స్, దాన్ని వచ్చినాక నేను మీకు రివ్యూ చెప్తాను. ఓకే, వర్షం అయితే బాగా పడుతుంది. బ్రాండ్ న్యూ స్పైడర్ మ్యాన్ డ్యూటీకి వచ్చినాయి ఈరోజు. ఇదే థియేటర్. ఓకే, లోపల పెట్టేసిందా పోయి సాధారణ మీద పెట్టుకోవచ్చు. ఎన్ని గంటలుగా నువ్వు? స్క్రీన్ 3లో వస్తుందా? టికెట్ కూడా స్క్రీన్ 3. జనాలు అయితే బాగా నచ్చారు. మ్యాట్నీ షోకి నేను నచ్చిన సుస్తుగా జనాలు ఎంతమంది ఉన్నారు మ్యాట్నీ షోకి. సుస్తుగా మ్యాట్నీ షో ఫుల్. ఇక్కడ స్టార్ట్ కాలేదు ఇంకా. ఫ్యామిలీస్ అందరూ ఉన్నారు ఇక్కడ. దిస్ ఈజ్ ద థియేటర్ వ్యూ. ఇది వ్యూ ఇన్సైడ్. సుస్తుగా ఇది మల్టీప్లెక్స్ వ్యూ. స్క్రీన్ 1, స్క్రీన్ 2. ఇది ఫుడ్ కోర్ట్ ఇవ్వడం కూడా. ఓకే, చూస్తారు ఇదంతా ఫుడ్ కోర్ట్. ఓకే ఫ్రెండ్స్, ద వే టు వాచ్ మ్యాట్నీ షో. చాలా ఇబ్బంది వెళ్తున్నాయి ఇప్పుడు తీసుకొని. త్రీ గ్లాసెస్. ఒక 3D గ్లాసెస్ వస్తుగా. 3D గ్లాసెస్ ఇవి. టికెట్ సింపుల్ ఫినిష్. ఓకే, నేను తీసుకున్న 3D గ్లాసెస్ తీసుకున్నా. ఓకే ఫ్రెండ్స్, థియేటర్లోకి అయితే ఎంటర్ అవుతున్నా. Hey guys, please don't forget to check out our brand new movie, Spider-Man. We are super happy, proud, love. Let everyone enjoy it in the movies like you did. Please. Thank you. Yes, don't be a jerk about it. Cast and crew, we want to thank you for coming to see Spider-Man Brand New Day on the big screen. We know how much this character means to so many people, and we have poured everything we have into making the biggest, most emotional. చెప్తే మీకు తెలిసిపోతుంది. ఇవి నా టార్గెటింగ్ మ్యాట్రిక్స్. హలో ఫ్రెండ్స్, ఇందాక నేను స్పైడర్ మ్యాన్ మూవీ చూసి వచ్చాను, బ్రాండ్ న్యూ హోమ్. సో మూవీ గురించి రివ్యూ చెప్పాలంటే ఇట్స్ బ్యూటిఫుల్ మూవీ. మూవీ అయితే బాగానే ఉంది. 3Dలో చూసిన. ఒక 3Dలో ఇది నేను చాలాసార్లు చూసినా, కానీ ఇది కూడా నాకు ఇప్పుడు ఈ ప్రజెంట్ టైంలో అయితే 3Dలో చూసి ఎక్స్పీరియన్స్ అయితే మంచిగా ఉంది. ఓకే, నిజామాబాద్లో 3Dలో పడ్డది. ఉషా మల్టీప్లెక్స్లో అయితే వచ్చింది. కానీ మా ఆటో డ్రైవర్లకు టికెట్ బాగానే రేటు అని మాకు అనిపిస్తుంది. ఎందుకంటే మేము ఇక మీకు తెలిసే కదా, మేము మ్యాక్సిమం 80-50లో చూసేటోళ్ళం మేము. సో నేను 3Dలో 250 రూపీస్ అయితే చూసి నేను వచ్చాను ఇప్పటికైతే. ఓకే, కానీ ఒక 3 గంటలు ఎక్స్ట్రా వర్క్ చేస్తే నాకు కవర్ అయిపోతుంది. కానీ చేసుకోవాలి.
మూవీ విషయానికి రివ్యూకి వస్తే మీ పీటర్ పార్కర్ ఫస్ట్ హాఫ్ అయితే చాలా బ్రహ్మాండంగా వచ్చింది. ఫస్ట్ హాఫ్ కూడా బ్యూటిఫుల్గా నచ్చింది. ఫస్ట్ హాఫ్ ఎలా ఉందంటే కొన్ని యాక్షన్ సీన్స్లు కూడా ఉన్నాయి. ఇందులో మనకు హల్క్ కూడా ఉన్నాడు. హల్క్ మిస్టర్ బ్రూస్ కూడా ఉన్నాడు. ఇలా బ్రూస్లో అయితే బాగా గట్టిగానే బాగా एकदम పవర్ఫుల్గానే చూపించారు. అయితే ఇందులో ఇంకొక కొత్త విలన్ కూడా ఉన్నాడు, స్కార్పియో. కొత్త విలన్ కూడా వచ్చేసింది ఇందులోకు. అయితే ఈ ఫస్ట్ హాఫ్ పోయే వరకు అయితే మనకు ఫిలిం గురించి ఏర్పడదు, అసలు ఏం అసలు దేని గురించి అవుతుంది అనేది ఏర్పడదు. అయితే సెకండ్ హాఫ్లో మనకు దాని పిక్చర్ గురించి స్పష్టంగా మనకు తెలిసిపోతుంది. అయితే ఇట్లా ఇంకో పాత క్యారెక్టర్ కానీ కొత్త విధానంగా వచ్చిందంటే జెనీ. మీరు ఎవరైతే ఇప్పటిదాకా మీరు ఎక్స్మెన్ సినిమాలు చూసిన వాళ్ళే కానీ లేకుంటే మార్విల్ కానీ ఇప్పుడు ఎన్నైతే సిరీస్లు ఉన్నాయో అన్నింట్లో మీరు మీకు జీనీ ఒకవేళ మీరు ఎక్స్మెన్ సినిమా చూస్తే మీకు జీనీ క్యారెక్టర్ అనేది ఏందో తెలిసిపోతుంది. సో ఈ సినిమాలో బాగా పవర్ఫుల్ క్యారెక్టర్ ఇచ్చారు జీనీకి. సో కొన్ని ఇంట్లో నింజా ప్లస్ మంచి ఫైట్స్ ఉన్నాయి నింజాలో కూడా. ఆ నింజాస్ ఫైట్స్లో అయితే మామూలుగా మంచిగా. దీన్ని మీరు ఒకవేళ మంచి స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ గో వాచ్ అట్ యువర్ నియరెస్ట్ థియేటర్. ఇట్స్ అ బ్యూటిఫుల్ మూవీ అయితే బాగా మంచిగా ఉన్నది. ఓకే, సెకండ్ హాఫ్లో అయితే మీకు కుర్చీలకు కట్టి పడేస్తుందని నేను అనుకుంటున్నా. ఓకే, మీకు రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేయరు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.